సెయింట్ నికోలస్ అని పిలిచారు. ఈ సెయింట్ నికోలస్ ని గుర్తుంచుకోవాలి, ఎందుకంటే తనకున్న ఆస్తి మొత్తాన్ని కూడా క్రైస్తవ లోక సేవకు ఇచ్చేశాడు. ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళి తన పేరు బయటికి రాకుండా సహాయం చేసేవాడు. ఆయన చనిపోయిన తరువాత ఇదిగో ఆయన చూడడానికి కొన్ని కోట్ల మంది వస్తే దాన్ని బట్టి ఆయన గొప్పతనాన్ని గుర్తించారు. వచ్చిన ప్రతి ఒక్క చెప్పిన మాట ఏంటో తెలుసు, ఆయన మంచోడని కాలేదు, ఆయన సహాయం చేశాడని. కాబట్టి ఇంత మంచిగా సహాయం చేసేవాడిని ఎక్కడ గుర్తుంచుకోవాలి? క్రిస్మస్ లో గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఎంత సహాయం చేసి ఎంత గౌరవం పొందుకొని ఒక ఫాదర్ గా, ఒక బిషప్ గా, ఒక సెయింట్ గా మారినటువంటి ఆయనను క్రిస్మస్ తాతగా పెట్టుకొని ఏం చేస్తాము? ఏం చేస్తాం? 4 చాక్లెట్లు చేతిలో పెట్టి డాన్స్ చేయాలి. ఆలోచించాలి. డాన్స్ చేయడం తప్పని అనట్లేదు, కానీ సంతోషంలో డాన్స్ చేయించిన డాన్స్ అయిపోయిన తర్వాత సువార్త విషయంలో ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవడానికి, పడిపోకుండా నిలబడడానికి ఇవన్నీ మనము చేయాలి. ఇవన్నీ మనం చేస్తున్నాము అంటే ఒకటే కారణం, ఏమంటే యేసుక్రీస్తు. అసలు ఈ యేసుక్రీస్తు ఏం చేశాడు అనే విషయాన్ని మనం చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 25 వచనాలను మనం చూస్తే 20వ వచనంలో అంటున్నాడు, తప్పిదములకై దెబ్బలు తినిన